శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారు 9వ వార్షికోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఖమ్మం శనివారం నాడు స్థానిక గణేష్ నగర్ దానవాయిగూడెం రోడ్డు నందు శనివారం నాడు శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి 9వ వార్షికోత్సవ సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 48వ డివిజన్లో ఉన్న ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, అమ్మవారి చూపు ప్రజలందరిపై ఉండి జీవితాంతం సుఖశాంతులతో ఉండాలని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం కాంగ్రెస్ డివిజన్ కార్యవర్గ సభ్యులు అల్లే సాయి కిరణ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు స్థానిక ప్రజలు హోమం నిర్వహించి ప్రజలందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని కాంగ్రెస్ డివిజన్ నాయకులు అల్లే సాయి కిరణ్ తెలియజేశారు. ఖమ్మం నగరంలోని గణేష్ నగర్ ప్రాంతంలో ముత్యాలమ్మవారి గుడి ఈ ప్రాంతంలో ఎంతో పేరుగాంచి అందరికీ కూడా అందరి కష్టాల్లో ఉన్న వాళ్ళకి మరి ఈ ప్రాంతంలో ఉన్న వారికి అందరినీ కూడా ఆదుకుంటూ మరి ఈ ప్రాంతంలో మంచి పేరుగాంచిన ముత్యాలమ్మవారి గుడి ఈ 8వ వార్షికోత్సవం సందర్భంగా 9వ వార్షికోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజలందరి సహకారంతో ఏం కార్యక్రమం అన్నదానం మరి అదే విధంగా హోమం మరి అందరు కూడా చేయటం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాలు మరి అదే విధంగా ముందు ఈ గుడి ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందాలా, అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మీ మీడియా వారి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 48వ డివిజన్ గణేష్ నగర్ ప్రాంతంలో ముత్యాలమ్మ గుడి దగ్గర 9వ వార్షికోత్సవం జరుపుకోవడం జరిగింది. డివిజన్ ప్రజలతో సహా గణేష్ నగర్ ప్రాంత ప్రజలతో అందరూ మమకమై ఇక్కడ ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఏ సమస్య అయినా అని అమ్మవారిని మొక్కుకుంటే అందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో అమ్మవారి ఆశీర్వాదంతో అందరికి ఆశీస్సులతో అందరికి మంచి జరగడంతో ఇక్కడ అమ్మవారు చాలా పవిత్రంగా ఉండడం జరిగింది. కాబట్టి ఇక్కడ ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతున్నది. ఈ డివిజన్ ప్రజలు అందరూ అదేవిధంగా 48వ డివిజన్ గణేష్ నగర్ ప్రాంత ప్రజలు దానవాయిగూడెం వెళ్ళే దారిలో ఉన్న ప్రతి ఒక్కరి కూడా అమ్మవారి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయని నేను కోరుకుంటున్నాను.